నిన్నటి జగన్ టూర్ ఓ డ్రామాను తలపిస్తోందని హోంమంత్రి వంకలపూడి అనిత అన్నారు. నిన్న జగన్ మాట్లాడే తీరు చూస్తుంటే గత వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలన గుర్తొచ్చిందని హోంమంత్రి విమర్శించారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటనను జనాలింకా మర్చిపోలేదన్నారు. ముసుగు లేసుకొని చేసిన కస్టోడియల్ టార్చర్ ని ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అంత కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకునే పోలీసులను పట్టుకొని కాకి చొక్కా ఊడదీస్తానని ఒక మాజీ సీఎం అనడం దారుణమని అనిత మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవులో వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది. ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీను? ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్ లో రివైండ్ అవుతున్నాయి. ఎలా రివైండ్ అవుతున్నాయి? మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. అసలు నాకు అర్థం కాలేదు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరు అని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాళ్లు కట్టి, గేట్లకు తాళ్లు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా? ఒక పక్క నుంచి చూస్తే అదే సందర్భంలో వైజాగ్ వచ్చి ఆయన వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా గూండాలను పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా మన కస్టోడియల్ టార్చర్, నేను మాట్లాడాడు ఎవడో వీడియో చూసుకొని ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు. ఆ సంస్కృతికి మాది కాదబ్బా. కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకొని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడ్డ సందర్భాలు మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు ఇంకా మర్చిపోలేం. మేము ఎలాగో మర్చిపోలేం, ప్రజలు కూడా మర్చిపోలేం. లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు 23 కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు. మీరు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఊడదీస్తారు. నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయట. నిన్నటి జగన్ టూర్ ఓ డ్రామాను తలపిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నిన్న జగన్ మాట్లాడే తీరు చూస్తుంటే గత వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలన గుర్తొచ్చిందని హోంమంత్రి విమర్శించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సింధు. ఏదైతే అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలో జరిగినటువంటి నిన్న జగన్కి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దానిపైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి పోలీసు విభాగం పైన ఆయన అయితే చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పెద్ద ఎత్తున కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి దాదాపు 1100 మంది పోలీస్ సిబ్బంది అయితే ఆయనకు నిన్న రక్షణ కల్పించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఆయన పాపిరెడ్డిపల్లికి వచ్చేటటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పరామర్శించేటటువంటి ప్రక్రియ ఉందో పరామర్శించేటటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి ఆ భద్రతా ఏర్పాట్లంతా కూడా పూర్తిగా పోలీసులు చేశారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన సమయంలో కొంతమంది వైసీపీ నేతలు ఆయనతో పాటు రావడం, అలాగే పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలంతా కూడా తోసుకురావడంతో అయితే నిన్న అక్కడ జరిగినటువంటి ఏదైతే ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే నిన్న సాయంత్రం మాట్లాడినటువంటి మాటలు తీవ్ర దుమారాన్ని లేపుతాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై బట్టలు ఊడదీస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఈ వ్యాఖ్యల్ని పూర్తిగా యావత్ పోలీసులు అయితే ఖండించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ఏదైతే ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అంతా కూడా తీవ్రమైనటువంటి కౌంటర్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే అన్ని విధాలుగా ఉపయోగపడే ఏదైతే సేవలు అందిస్తున్నటువంటి పోలీసు విభాగం పట్ల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధను కలిగించారంటూ కూడా వంగలపూడి అనిత అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇంటెలిజెన్సీ సంబంధించినటువంటి ఆ రిపోర్టు ప్రకారం అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం పూర్తిగా సెన్సిటివ్ ఏరియా అయినప్పటికీ కూడా అక్కడైతే అత్యధికంగా కూడా పోలీస్ బలగాల్ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలకి ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి అరాచకపు పాలన కొనసాగించినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక ఆ హోదాతోనే ఆయనకైతే ఆ కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా అయితే ఆ పోలీస్ బందోబస్తు కూడా ఇస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే హెలిప్యాడ్ దగ్గర జరిగినటువంటి దృశ్యం ఉందో హెలీప్యాడ్ వద్ద జరిగినటువంటి దృశ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సమస్య తలెత్తకుండా పోలీస్ సిబ్బంది ఆయన్ని కాపాడుకుంటూ వస్తూ వారిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ వంగలపూడి అంతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి జరిగినట్టు ఏదైతే నిన్న జరిగినటువంటి
ఆ ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి ప్రాంతంలో పూర్తిగా పోలీసులందరినీ కూడా మోహరించడంతో పాటు వారిపైకి ఆ దూకుడుగా వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలు పోలీసులను కూడా తోసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది పోలీసులకు కూడా గాయాలైనట్లు కూడా అయితే వంగలపూడి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న జరిగిన ఆ ఘటనలో చాలా వరకు కూడా పోలీసులకి గాయాలైనప్పటికీ కూడా